ఇంకొకటి నాకు ముఖ్యమైనది కావాలి గురుగారు. హ్మ్. ఈ రోజుల్లో జనాలు రూపాయి, రూపాయి కూడబెట్టి కట్టుకుంటున్నారు. అవునండి. మీ వాళ్ళొచ్చి కూలగొడతారు. వాస్తు వాళ్ళొచ్చి. ఇది బాలేదు, అది లేపాయి, ఇది లేపాయి అని ఏదో ఆళ్ళు సరదాగా చెప్పేస్తారు. అవునండి. ఒక్కటి కూడా కూల్చకుండా హ్మ్. వాస్తు కరెక్షన్ చేసే టెక్నిక్స్ నేర్పిస్తారా అవునండి. స్టూడెంట్స్‌కి? ఆ! మంచి క్వెషన్ అండి. సార్. డౌట్లు ఉన్నాయన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి. యెస్. కూలగొట్టడాలంటే ఈశాన్యంలో ఎవరైనా బాత్రూమ్‌లు కట్టుకుంటారా అండి మన దగ్గర? హుహు. కట్టుకోరు కదా! కట్టుకుంటే పగలగొట్టిస్తాం. అచ్చా! ఓకే. సౌత్ ఈస్ట్‌లో కొందరు తెలుసో తెలియక కట్టుకుంటూ ఉంటారు. ఆ! సౌత్ ఈస్ట్‌లో కూడా బాత్రూమ్‌లు ఉంటే అంటే టాయిలెట్ సీట్ ఉంటే తీపిచ్చేస్తాం. హ్మ్. అది రెండే మేము చేసేది. ఓకే. డిమాలిష్ అనేది. ఓకే. మిగతాదంతా ఎలాంటి పగలగొట్టడాలు లేకుండా 10 డ్రిల్ అయితే వేయొచ్చు కదండీ! అవును. 10 డ్రిల్ వేసి దాంట్లో గోమూత్రం వేసి, గోమూత్రంలో క్రిస్టల్ వేసి, క్రిస్టల్ పైన స్టోన్ పెట్టి, అచ్చా! స్టోన్ పైన వైట్ సిమెంట్ కప్పేసి ఉంచితే భూమిలో బంగారం ఉంటే అటు ఇటు జరుగుతదంటారు కదా! ఆ! ఇప్పుడు నవరత్నాలు పెడితే కూడా దాని పవర్ జరుగుతదా లేదా? అవును. అలాగే ఇంట్లో రిజల్ట్స్ వస్తాయి. ఈజ్ ఎ ఫ్యాక్ట్. అది నేర్పిస్తాం. ఇట్లా అట్లాగే గురుగారు కమర్షియల్ వాస్తు, నగర వాస్తు, హ్మ్. ఇండస్ట్రియల్ వాస్తు ఇవి కూడా నేర్పిస్తారా? ఈ ఈ ఈ ఇప్పుడు ఈ జరిగే క్లాసెస్‌లో హ్మ్. అది కాదండి. ఈ జరిగే క్లాసెస్‌లో న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు హ్మ్. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ వరకే నేర్పిస్తాం. అచ్చచ్చా! ఓకే. అడ్వాన్స్ వాస్తు అనేది ఆ! కమర్షియల్ వాస్తు, రిలీజియన్ వాస్తు, ఓహ్! నగర వాస్తు. మరి నగరం గురించి మీకు ఏమొచ్చయ్యా? అవగాహన. ఆ! మీకేం తెలుసయ్యా? అని అంటారు. నగరం గురించి నాకేమొచ్చంటే నేను ఒక పొలం ఉందనుకోండి. 10 మంది పొలాలున్నాయి. ఆ పొలాల్లో ఒకాయన పొలం తన బార్డర్ యేసుకుంటాడు. హ్మ్. ఆ బార్డర్ ఆహ్, సౌత్ ఈస్ట్ వైపు తిరిగి ఆయన వ్యవసాయం చేస్తున్నాడనుకోండి. హ్మ్. ఆయనకి ఏం రిజల్ట్ వస్తదో చెప్పగలుగుతా. అచ్చచ్చచ్చా! ఆ! ఆయన ఎంత ధాన్యం పండించగలుగుతాడో చెప్పగలుగుతా. ఓహ్! కాబట్టి నాకు నగర వాస్తు వచ్చు. ఏది ఇండస్ట్రియల్ వాస్తు వచ్చు. రిలీజియన్ వాస్తు నాకొచ్చండి. వావ్! ఇప్పుడు దేవుడు రిలీజియన్ వాస్తు మాకొచ్చండి అని చెప్పి ఎళ్ళేసి నా ముందే ఏ సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా ఇక్కడ దేవుడిని పెట్టాలి అది ఇది అని పెట్టేశారు నా ముందు. ఆ! కానీ మనం ఏందంటే అనవసరమైన సబ్జెక్ట్‌లో మనం అదేలెండి. వెళ్ళాం. అదేలెండి. ఎగ్జాక్ట్‌లీ. అంటే అందుకే కదా ఇప్పుడు ఈ కష్టం మనం ప్రొఫెషనల్స్‌ని తయారు చేయడం అనేది అనేది ఇప్పుడు మీ మెయిన్ లక్ష్యంగా టార్గెట్ అండి. ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు దేవుడు వాస్తు, దేవుడు గుడి ప్రతిష్ట అంటే ఎట్లుంటదంటే అవును. ఫస్ట్ ముహూర్త బలం ఉండాలి. శంకుస్థాపనకి ముహూర్త బలం అనేది ఎక్యూర్‌గా, ప్యూర్‌గా అందరు కనీసం 11 మంది బ్రాహ్మణుల అనుగ్రహంతోటి ముహూర్తం ఉండాలి. ఆ! దేవుడి గుడి ప్రతిష్ఠ చేయాలంటే. శంకుస్థాపన అయ్యాక ఇన్ని రోజుల్లోనే విగ్రహ ప్రతిష్ఠ అనేది కంప్లీట్ చేయాలి. విగ్రహ ప్రతిష్ఠ అనేది గుడి గోపురం మధ్యలో బ్రహ్మస్థానం నుండి మన వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం నుండి మనం నిలబడి దండం పెట్టుకునే స్థానం ఏదైతే ఉందో అది బ్రహ్మస్థానం. ఓకే. బ్రహ్మస్థానం నుండి మనం వెంకటేశ్వర స్వామిని దర్శించి స్వామి నా కష్టాలు పోనీ అనుకుంటే చాలు వచ్చేసరికి కష్టాలన్నీ పోతాయి. అలాంటి పవర్ తోటి మనం గుడికి ఇది చేయాలండి. ఏంటి? వాస్తు అనేది చేయాలి. ఇంటికి చేసే వాస్తుకి, గుడికి చేసే వాస్తుకి భూమికి ఆకాశంకి ఉన్నంత తేడా ఉంటుంది. సో ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ కోర్స్‌లో అడ్వాన్స్ నేర్పిస్తారు. కోర్స్‌లో కమర్షియల్, రిలీజియన్ ఇండస్ట్రియల్ అండ్ నగర వాస్తు. నగర వాస్తు అండి. సూపర్ గురుగారు. ఇక అసలైనది ఏంటంటే హ్మ్. ఈ కోర్సు నేర్చుకుంటాం. మన వాళ్ళు నేర్చుకుంటారు కష్టపడి. ఒక నెల రోజులు కష్టపడి నేర్చుకుంటారు. హ్మ్. దీన్ని వృత్తిగా స్వీకరించొచ్చా దీన్ని? ఈ ఖచ్చి నేర్చుకున్న తర్వాత ప్రొఫెషనల్‌గా మనం జ్యోతిష్యులుగా మారొచ్చా? ఇప్పుడు ముంబై గానీ, కలకత్తా గానీ నేను వైదిక బ్రాహ్మణుడినండి నేను. ఓకే. నేను పొడుగు బొట్టు ఎందుకు పెడతానంటే శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతోటి హ్మ్. లాస్ట్ అయోధ్య ముహూర్తం టైంలోనే నేను రాముల వారి ప్రతిష్ఠ చేశా. ఆ! రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ సాక్షాత్తు రాముల వారే నాకు ఆ ప్రతిష్ఠ చేసే అనుగ్రహాన్ని ఇచ్చారు. ఓకే. నా చేతుల పైన రాముల వారి ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఆ రోజు స్వామివారి యొక్క మహత్యం కనిపించింది కాబట్టి హ్మ్. నేను పొడుగు బొట్టు పెడతానన్నమాట. అచ్చచ్చచ్చా! యాక్చువల్లీ మేము వైదిక బ్రాహ్మిన్స్. ఓహ్! నా పేరు శర్మ. శర్మ అనేవాళ్ళు ఎవరు కూడా పొడుగు బొట్టు పెట్టరండి. హ్మ్. అది ఇంతవరకు ఎవరు కూడా నాకు పాయింట్అవుట్ చేయలేదు. అవునా? సో నేనే చెప్పేస్తున్నా. ఓకే. ఓకే. నేను వైదిక బ్రాహ్మిన్స్ మేము. ఓకే. అయితే
నేను ముంబై వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా ఎక్కడ కూడా అందరు బ్రాహ్మణ్సే నేర్చుకోవట్లేదండి ఇప్పుడు. అందరూ నేర్చుకుంటున్నారు. అందరు నేర్చుకుంటున్నారు. అవును. నేర్చుకొని వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. వారి ఆఫీసులు పెట్టుకొని వాళ్ళు చక్కగా అవును. డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. అవును. ఇప్పుడు పంజాబీ వ్యక్తి ఉన్నాడండి ఒక ఆయన. అవును. ఆయన లక్షలు టర్న్ ఓవర్ చేశాడు. ఇప్పుడు చేయట్లా. లక్షల్లో టర్న్ ఓవర్ చేశాడు ఆయన. ఉమ్. అంటే ఆయన చెప్పే విధానం కానీ, పద్ధతి కానీ అవన్నీ దాన్ని బట్టి ఇది చేశాడు. ఆయన ఏంది, ఆయన బ్రాహ్మణుడు కాదే మరి, ఉమ్. అంత టర్న్ ఓవర్ ఎలా చేశాడు? సో అందరికి అవకాశం ఉందండి. మనసు మంచిగా ఉండి, ఆలోచన మంచిగా ఉండి, నలుగురికి మేలు చేయాలన్న తపన ఉండాలి. అది ఎట్లా జ్యోతిష్యం వాడాలంటే, నా దగ్గర మనకు బిఎస్ టాక్ షోలో నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక ఆయన దుర్గాప్రసాద్ నానాజీ అని ఒక ఆయన కాల్ చేశాడు. సార్ నా వయసు 65 సంవత్సరాలు, నాకు ఇప్పుడు జ్యోతిష్యం ఎందుకు, ఇవన్నీ నాకు ఎందుకు అని అనుకోవచ్చు మీరు. ఇంతవరకు జీవితంలో ఏం సాధించలేదండి, మనశ్శాంతి లేదు, మీ ప్రోగ్రాం చూసి మీతో మాట్లాడాలనిపించిందండి అని అన్నాడు. సరే మాట్లాడారు కదండి, ఏంటి అని అంటే, లేదండి నాకు ఒకసారి జ్యోతిష్యం చెప్తారేమో అని అంటే, మరి నా ఫీజు ఇంత అండి అని అంటే, సరే అని ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత చేసి, గురువుగారు క్షమించండి, నేను అంత ఇవ్వలేనండి, నా దగ్గర ఇది ఉంది అంటే, పర్వాలేదండి మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి, నేను మీకు చెప్తాను. ఆయన వయసు ఎంత అండి? 65. ఆయనకు జాతకం చెప్పడమే కాకుండా ఆయనకు నేమ్ కరెక్షన్ కూడా ఇచ్చా. ఆయన చేసుకొని ఈరోజు సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆయన సమృద్ధి వాస్తులో మీరు చెప్పించుకోండి అని చెప్తున్నాడు ఇప్పుడు అందరికీ. ఇది జరుగుతున్నది విజయవాడలో. వెరీ గుడ్. తర్వాత దుర్గారావు అని ఒక ఆయన వరంగల్ ఆయన ఉన్నాడు. ఆయన కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఉందండి గురుగారు అని చెప్తే, వాళ్ళకు కూడా మనము నీకు ఇష్టం వచ్చినట్టు ఫీజు వేసి మనం వాళ్ళకి చెప్పాం. కానీ మన దగ్గర డబ్బులు పెట్టుకొని కూడా గురువుగారికి మనము బురుడి కొట్టిస్తే భగవంతుడు మనకి బురుడి కొట్టిస్తాడు. కాబట్టి ఈ విద్య నేర్చుకుంటే ఇలా కూడా చెయ్యాలి అని చెప్తున్నాను నేను. అలా చేయిస్తాం మేము. రైట్. సర్టిఫికేట్ ఇస్తారా గురుగారు? ఖచ్చితంగా. నా ఆఫీస్ ఉంది కదండి, నా ఆఫీస్ రిజిస్టర్డ్. దీన్ని పార్ట్ టైం గా కూడా నేర్చుకోవచ్చా? అంటే గృహిణులు వీళ్ళందరూ ఆన్లైన్ లో పార్ట్ టైం గా నేర్చుకోవచ్చుగా? పార్ట్ టైం గా నేర్చుకోవచ్చు అండి. వారి అంటే మనకు ఒక 2 టైంలు ఇస్తాము. ఆ టైంలలో వాళ్ళకి ఏది సెట్ అవుతే అది ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం సార్. ఒక గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ అంతా ఏం డిసైడ్ అనుకుంటుంది, అందరికి లింక్ పెడతాం. అంతే కదా. ఇప్పుడు ఏది కమ్యూనికేషన్ పెరగాలంటే అందరూ మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ గ్రూప్ లో మేమందరం డిసైడ్ చేసుకుంటాం. చిన్న స్టూడెంట్ నుండి పెద్ద స్టూడెంట్ నేను అందరం కూడా అందరూ అనుకూలంగానే చేస్తాం. ఎవరు ఏమేమి సాధించారనేది గ్రూప్లో పెడతాం.